నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా సార్లు మనం వింటూ ఉంటాం. రాత్రి వరకు చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తెల్లవారు లేసి చూసేసరికల్లా హార్ట్ అటాక్ వచ్చిందని, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని ఇలాంటి వార్తలు మనం చాలా వింటూ ఉంటాం. సో, కొన్ని పరిశోధనలో కూడా తేలిన విషయం ఏంటి అనంటే ఎర్లీ మార్నింగే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని. సో, ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకు ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి? దీన్ని ముందుగా గుర్తించడానికి సాధ్యం కాదా? ఇలాంటి సమయాల్లోనే ఏ రకంగా మనం స్పందించాల్సి ఉంటుంది? సో, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ విషయాలన్నిటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీరాములు కడియాల గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో సార్. సార్ సో చాలా సార్లు వింటూ ఉంటాం సార్. ఎక్కువగా తెల్లవారుజాముల్లోనే నిద్రలోని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో, నిద్రలో హార్ట్ అటాక్ వచ్చిందనంటే బిఫోర్ దట్ వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ అనేది ఉండదా? సో, పేషెంట్‌కి కూడా అసలు తెలియకుండా ఉంటుందా? ఎందుకు తెల్లవారుజాములే హార్ట్ అటాక్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి? అంటే హార్ట్ అటాక్ అనేది బేసికల్లీ ఏంటంటే మనకి మనకి గుండె యొక్క రక్తనాళాలు దాంట్లో ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ బ్లాక్ అది కానీ ఏమన్నా తయారైనప్పుడు ఎప్పుడైతే అది డిస్టర్బ్ అయ్యి మనకి రక్తం గడ్డగట్టి అక్కడ కింద మనకి బ్లడ్ సప్లై కంప్లీట్‌గా కట్ ఆఫ్ అయిపోతే అది హార్ట్ అటాక్. అంటే మేజర్ హార్ట్ అటాక్. యూజువల్లీ మనం వినేది సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి మనిషి ప్రాణం పోవడానికి కారణం యూజువల్లీ ఇదనమాట. హ్మ్. అంటే హార్ట్ అటాక్ చాలా అంటే ఎప్పుడైనా ఏదైనా స్ట్రెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనప్పుడు మనకి గుండె ఆ స్ట్రెస్ యొక్క దీన్ని మనకి అంటే ఇట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్‌కమ్ దట్ స్ట్రెస్ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు యూజువల్లీ ప్లాక్ డిస్టర్బెన్స్ అంటే కొలెస్ట్రాల్ జమ అయినటువంటి ప్లాక్ డిస్టర్బ్ అయ్యి అది అక్కడ రక్తం గట్ట కడితే వచ్చేటువంటిది. అంటే ఏదైనా ఉండొచ్చు. అది మనకి యూజువల్లీ ఫిజికల్ స్ట్రెస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గానీ ఇలాగ మనకి ఇప్పుడు మీరన్నట్టుగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు గానీ, యూజువల్లీ మనకి హార్ట్ అటాక్ సంభవించేటువంటి అవకాశం ఉంటది. అంటే గుండె ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ జమ అయ్యే అవకాశం ఉంటదండి. హ్మ్. సో, యూజువల్లీ ఎవరికంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళకి. అంటే ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళకి, బీపీ అన్‌కంట్రోల్డ్ ఉన్నా గానీ, స్మోకింగ్ చేస్తున్నా గానీ, కొలెస్ట్రాల్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నా గానీ, ఇలాంటి వాళ్ళకి లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా గానీ, ఇవన్నీ వాళ్ళకేంటంటే కొలెస్ట్రాల్ జమ అయ్యి అవి డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. అంటే మనకి వింటూ ఉంటాం యూజువల్లీ జిమ్ చేస్తున్నప్పుడు సడెన్‌గా మనకి హార్ట్ అటాక్ వచ్చిందని, యెస్. లేకపోతే యెస్. పొద్దున్న నిద్ర లేచినప్పుడు సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చిందని. అది చెప్తున్నా. ఎప్పుడైతే మనకి స్ట్రెస్‌ఫుల్ కండిషన్ అంటే ఏంటంటే ఒక్కసారిగా మనకి ఆ స్ట్రెస్‌కి మనకి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ ఉంటాయి. యూజువల్లీ కార్టిసోల్ రిలీజ్ అవుతూ ఉంటదనమాట. హ్మ్. సో, కార్టిసోల్ సడెన్ రైజ్ ఇన్ బ్లడ్ వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఏదైతే కొలెస్ట్రాల్‌ది మనకి ప్లాక్స్ ఉన్నాయో అవి డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువుంటాయండి. సో, యూజువల్లీ మనకేంటంటే నిద్రపోయినప్పుడు మనకి స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ ఉంటుంటాయి. సో, మనకేంటంటే సర్కాడియన్ సైకిల్ ఉంటది. అంటే ఏంటంటే రాత్రి చీకటి పడినప్పుడు మనకేంటంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ హార్మోన్స్ తగ్గి మనకేంటంటే నిద్రొస్తూ ఉంటది. అవును. ఎప్పుడైతే మనకి సూర్యోదయం అయినప్పుడు ఆ లైట్ పడినప్పుడు ఏమవుతదంటే మనకి నిద్ర లేస్తూ ఉంటాం అనమాట. హ్మ్. సో, హ్మ్. దాని లైట్ ఎక్స్‌పోజర్ వల్ల మన బ్రెయిన్‌లో స్టిమ్యులేషన్ వచ్చి నిద్ర లేస్తుంటాం. సో, ఎప్పుడైతే ఎర్లీ మార్నింగు ఈ 3:00, 4:00 మధ్య ఏమవుద్దంటే ఆ సర్కాడియన్ సైకిల్ వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అవకాశం ఉంటుంది. ఉంటది. ఓకే. సో, కార్టిసాల్ అది బ్లడ్‌లో అదే అంటే ఏంటంటే రైజ్ అవ్వడం మొదలవుద్ది. సో దట్ యూ అంటే అంటే యూ టెండ్ పొద్దున్న టు వేక్ అప్. లేచిన వెంటనే అంటే సడెన్‌గా లేవకూడదు. లేచిన తర్వాత వెంటనే ఏదైనా పని అదే చేయకూడదని మనకి చెప్పేది అదే దానికేనా? యూజువల్లీ ఇదేనండి. యూజువల్లీ ఎక్సర్సైజ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్. మనం హ్మ్. చదివేది ఏంటంటే యూజువల్లీ డైట్ కంట్రోల్ అవును. ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఇదంతా అబ్సల్యూట్‌లీ కరెక్ట్. బట్ ఇక్కడ అదే అంటున్నాం. మనం పొద్దున్న లెగ్గానే ఏంటంటే మనం అంటే మనకేంటంటే ఫస్ట్ అందుకే అంటారు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా గానీ స్ట్రెచింగ్ అలా మనం ఏంటంటే బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ద హ్మ్. నెక్స్ట్ ఇంటెన్సిటీ పెంచుకోవడానికి. ఎప్పుడైతే మీరు ఒక్కసారిగా లేచిన వెంటనే సడెన్‌గా ఇంటెన్సిటీ ఎక్కువున్న ఎక్సర్సైజ్‌లు చేయడం మొదలుపెడితే, ఇట్లా కార్టిసాల్ ఎవరికైతే బాగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా హై లెవెల్‌కి రైజ్ అవుద్దో, వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువుంటది. వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువుంటదనమాట. ఇప్పుడు మనకేంటంటే యూజువల్లీ చాలామందికి లక్షణాలొస్తాయండి. అంటే హ్మ్. దాని డిస్టర్బెన్స్ హ్మ్. అవ్వకముందర. యూజువల్లీ బాగా అంటే తెలియకుండా ఎక్కువ అలసిపోయినట్టుగా అంటే ముందర చేస్తున్న పనికి అదే సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ చేసినప్పుడు మనకు అలసట ఎక్కువ అనిపిస్తూ ఉంటది. రెండోదేంటంటే ఎప్పుడైనా ఆయాసంగా గాని అంటే ముందర లేనిది ఇప్పుడు సడెన్‌గా ఆయాసం అనిపించడం గాని, మూడోదేంటంటే చెస్ట్ పెయిన్. యూజువల్లీ చెస్ట్ పెయిన్ అనేది మనకొచ్చినప్పుడు
యూజువల్లీ వీ సీక్ మెడికల్ అడ్వైస్. చాలా వరకు మెడికల్ అడ్వైస్ ఎవరు తీసుకోరంటే, ఇలాగే మనకు అలసట వచ్చినా గానీ, ఆయాసం మామూలు రొటీన్ యాక్టివిటీ దానివల్ల అలసిపోతున్నాం అనుకుంటాం తప్పిస్తే, హార్ట్‌లో మనకి సమస్య ఉందన్నది గుర్తించడం జరగదు. యూజువల్లీ ఎక్కువ ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి, యంగ్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే కొంచెం అది వీళ్ళకి కూడా పెద్ద వయసు వాళ్ళకి కూడా అదే ప్రాబ్లమ్. వయసు రీత్యా వచ్చేటువంటి అలసట అనుకుంటారు గానీ, ఇది ఎక్కువ మనకి హార్ట్ నుంచి సమస్య ఏమన్నా ఉత్పన్నం అవుతుందన్నది ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గర అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా తక్కువ ఛాన్స్ ఉంటది. సో, ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే సార్, సో, ఒక్కసారికి జస్ట్ ఇప్పుడు మనం చూస్తే చాలా మందిలో యంగ్‌స్టర్స్‌లో కూడా అలా వస్తుంది. అలా వెంటనే పడిపోయి చనిపోతున్నారు. సో, ఒక్కసారికే ఎట్లా? దానికన్నా బిఫోర్ ఏమైనా తెలుస్తుంది కదా! వాళ్ళకి సిమ్టమ్ ఏదైనా తెలియచ్చు కదా! సో, 1, 2 సార్లు కూడా అసలు ఛాన్స్ ఇవ్వదా? కంప్లీట్‌గా ఒక్కసారికే అవుతుందా? ఎట్లా అని? అదే అన్న. అంటే ఇలాగ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఒక్కసారిగా సడెన్ కార్డియాక్ అయ్యే ఛాన్స్ యూజువల్లీ మనకేంటంటే, అంటే 100 మందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యూజువల్లీ 5 మెంబర్స్‌కి ఇలా అయ్యేటువంటి ఛాన్స్ ఉంటది. మిగతా 95 మందికి ఏంటంటే అదే అన్న ముందర మనకు లక్షణాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే బాగా అలసిపోయినట్టుగా గానీ, లేకపోతే ఆయాసం రావడం గానీ, చెస్ట్ అంటే ఛాతీలో బరువుగా గానీ, పట్టేసినట్టుగా గానీ, చాలా సార్లు ఏంటంటే గ్యాస్ మంట కనిపిస్తుంటది. చాలామంది నెగ్లెక్ట్ చేసేదేంటే గ్యాస్ మంటకొచ్చి తేన్పులు వస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటారు. అది హార్ట్‌ది అనుకోరు. సో, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఒకసారి అట్‌లీస్ట్ ఒక ఈసీజీ తీసుకుని ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రం ఇట్ డజంట్ మీన్ దట్ కంప్లీట్‌లీ ఆల్ రైట్ అని. ఇంకా ఫర్దర్‌గా అంటే మన ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం, మన లైఫ్ స్టైల్ ప్రకారం, మన కార్డియాలజిస్ట్ తోటి మాట్లాడి ఆయన ఫర్దర్ టెస్ట్ చేయించుకొని చూసుకోవడం బెటర్ అనమాట. లేదనుకోండి మనకి ఇవన్నీ అంటే ఈ లక్షణాలు ఏమి అంటే మనకేంటి షుగర్ లేదు, బీపీ లేదు, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, మనకి ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదంటే వాళ్ళకి చాలా తక్కువ ఛాన్స్ ఉంటదనమాట. ఉండదని కాదు ఎవరికీ. మనం 100% ఏంటంటే టెస్టులు చేసి చూసుకునే దాకా కూడా మనం కంప్లీట్‌గా రూల్ ఔట్ చేసుకోలేమనమాట. సో, మేల్స్ అండ్ ఫీమేల్స్‌లోని కంపేర్ చేసుకుంటే ఈ హార్ట్ అటాక్ లక్షణాలు ఇద్దరిలోని సెపరేట్‌గా ఉంటాయా? అబ్సల్యూట్‌గా. మేల్స్ ఇది చాలా మంచి క్వెషను. యూజువల్లీ ఏంటంటే మేల్స్ అంటే ఏంటంటే ఎక్కువ మంది మగవాళ్ళకి ఛాతీ నొప్పితోటి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటదన్నమాట. వాళ్ళకి యూజువల్లీ ఛాతీలో బరువుగా గానీ, పట్టేసినట్టుగా గానీ, అది మనకేంటంటే మళ్ళీ ఆ నొప్పి కాస్త యూజువల్లీ ఏంటంటే మళ్ళీ అపోహ ఓన్లీ ఎడమ భుజానికెళ్తేనే మనకి ఆ! హార్ట్ అటాక్ అని, కుడి భుజానికి వస్తుంటే అది మామూలుగా గ్యాస్ట్రిక్ అని లేకపోతే మేల్ అండ్ ఫీమేల్స్‌లోని సింప్టమ్స్ గురించి. మేల్ అండ్ ఫీమేల్స్ అదే మగవాళ్ళకి యూజువల్ ఏంటంటే ఛాతీ నొప్పి వచ్చేటువంటిది ఛాతీ నొప్పి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటదమ్మా. లేడీస్‌కి ఎక్కువ ఏంటంటే మనకి ఆయాసం గానీ, లేకపోతే ఛాతీలో అంటే మనకి ఇక్కడ పైకి కడుపు దగ్గర మంటగా గానీ, అలా వచ్చేటువంటి అంటే వాంతులు గానీ, అలా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటది. హ్మ్. సో, ఇంకోటేంటంటే మనకి ఈ ఈ అలిసిపోవడం గానీ, ఇలాగ మనకంటే కొంచెం పని చేసినా గూడా అలసిపోవడం అవన్నీ గూడా మళ్ళీ హార్ట్ యూజువల్లీ లేడీస్‌కి ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. హ్మ్. జెంట్స్ కన్నా. యూజువల్లీ ఆ డిఫరెన్స్ ఉంటాయనమాట. సో, ఇంకేంటంటే మనం ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ అర్జెంట్‌గా మనకి అది హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఛాతీలో నొప్పిగా గానీ, అనీజీగా అనిపించిన, ఆయాసం అనిపించిన ఫస్ట్ అది హార్ట్‌దా కాదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో, మనకి నియరెస్ట్ ఉన్నటువంటి అంటే ఏదైతే ఎమర్జెన్సీ దానికి ఈసీజీ చేస్తే ఈసీజీలో ఏమన్నా మన ప్రస్ఫుటమైన హార్ట్ అటాక్ చేంజెస్ వస్తే మనకి స్టెమీ అంటారనమాట. అంటే ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అనమాట. దానికైతే వెంటనే ఎమర్జెన్సీకి మనం యాంజియోగ్రామ్ చేసి యూజువల్లీ ఏంటంటే స్టంటింగ్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనమాట. సో, యూజువల్లీ స్టంట్ చేసి అంటే ఏంటంటే ఏదైనా రక్తనాళంలో మనకి 100% బ్లాక్ అయిపోయి రక్తం సప్లై ఆగిపోయినప్పుడు మనం యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి. అంటే మనకేంటి రక్తం ఫ్లోని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రమే అది హార్ట్‌ది అటాక్ అయినటువంటి జాగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అది డిలే చేసే కొద్దీ ఇది మనకి ఏదైతే హార్ట్ అటాక్ అయిందో ఆ జాగా అంతా కూడా చచ్చిపోద్దనమాట. సో, టైమ్ ఈస్ ఆఫ్ ద ఎసెన్స్. మనం ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అయితే. సో, యూజువల్ ఇప్పుడేంటంటే మనకి ఇదివరకు రక్తం గట్ట కరిగించడానికి ఇంజెక్షన్‌లు ఇచ్చేవారు. దాని సక్సెస్ రేట్ యూజువల్ అరౌండ్ 60. ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ 2000 నుంచి గూడా మనం ఏంటంటే ఇప్పుడు ప్యామ్ అనమాట. అంటే ఏంటంటే మనకి ప్రైమరీ యాంజియోప్లాస్టీ ఫర్ మైయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. అంటే దానికి యాంజియో చేసి వెంటనే ఏదైతే రక్తనాళం బ్లాక్ అయిందో దాన్ని ఓపెన్ చేసి స్టంట్ ఏస్తాం. స్టంట్ ఏయడం వల్ల ఏమవుద్దంటే యూజువల్ రక్తనాళంలో ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటది కాబట్టి ఇదివరకు ఓన్లీ బెలూన్ చేసినప్పుడు అవి మళ్ళీ మూసుకుపోయేటువంటి అవకాశం ఉండేది. దాన్ని ప్రివెంట్ చేయడానికి అనమాట మనకి దట్ ఈస్ ఎన్ మెటల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. అదేంటంటే దాన్ని మనం అక్కడ ఆ ఎలాస్టిక్ రక్తనాళాన్ని మనం అలా ఓపెన్ చేసి ఉంచుద్దనమాట. మళ్ళీ క్లోజ్ అవ్వకుండా ఉంచడానికి అది. సార్, మరి స్టంట్స్ విషయంలో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎలాంటి స్టంట్స్‌ని యూజ్ చేయాలి? ఇది మన్నిక ఎలా వస్తుంది అనే డౌట్స్ ఉంటుంది. ఏం చెప్తారు?
ఇదివరకు అంటే స్టంట్ మీద మనకి ఇది డ్రగ్ అనేది ఉండేది కాదు. బేర్ మెటల్ స్టంట్స్ అనేవారు. యూజువల్లీ 2010 ముందర దాకా యూజువల్లీ బేర్ మెటల్ స్టంట్స్ ఉండేవన్నమాట. బేర్ మెటల్ స్టంట్ మీద డ్రగ్ లేకపోయేసరికి ఏమయ్యేదంటే, అది స్టంట్ వేసుకున్న దాని తర్వాత కొన్నాళ్ళకి యూజువల్లీ స్లోగా అది మూసుకుపోయేదన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఓవర్‌కమ్ చేయడానికి డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అనేవి వస్తాయి. అంటే స్టంట్ దాని చుట్టూరు డ్రగ్ ఉంటదన్నమాట. సో దట్ ఇట్ ప్రివెంట్స్ దట్ ఆ క్లోజింగ్ ఆఫ్ ద స్టంట్ అవ్వకుండా ఉంటదనమాట. సో, యూజువల్లీ మనకి ఇప్పుడు వేసేటువంటి స్టంట్స్ అన్నీ కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్. కాపోతే ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వేసుకున్నా గానీ, రాబోయేటువంటి అంటే 1 ఇయర్‌కి దానికి ఆల్మోస్ట్ మనకేంటంటే 5% నుంచి 10% కేసెస్ దాకా అంటే 1 ఇయర్ తర్వాత యూజువల్లీ 5-10% ఆఫ్ కేసెస్ స్టంట్ మూసుకుపోయేటువంటి అవకాశం ఉంటది. అది చాలా కారణాల వల్ల ఉంటాయి. యూజువల్లీ మన బాడీ నేచర్ వల్ల. అక్కడ జరిగేటువంటి స్టంట్‌ది ఆ బ్లడ్ వెసెల్ లోపల ఇంటరాక్షన్ వల్ల కూడా మూసిపోవచ్చు. లేపోతే మనకేంటంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి అది అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు కూడా స్టంట్ మూసుకుపోయే అవకాశం ఉంటదనమాట. సో, దీన్ని జాగ్రత్త అంటే మన స్టంట్ మూసుకుపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే మందులు మన డాక్టర్ చెప్పినటువంటి మందులు కరెక్ట్‌గా వేసుకోవాలి. సో, స్టంట్ ఓపెన్ ఉండడానికి. కొలెస్ట్రాల్ గానీ, బీపీ గానీ, షుగర్ గానీ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. స్మోకింగ్ ఆ టైప్ ఏమన్నా వ్యసనాలు అలవాటు ఉంటే అది కంప్లీట్‌గా బంద్ చేయాలి. నాలుగోదేంటంటే మన ఎక్సైజ్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో చేయాలన్నమాట. ఎందుకంటే స్టంట్ వేసుకున్నంత మాత్రాన యూజువల్లీ ఏంటంటే అపోహ ఏంటంటే ఇంకా అది పర్మనెంట్‌గా ఓపెన్‌గా ఉంటది. మనకేమి అవ్వదని. అలా కాదు. స్టంట్ వేసుకున్న తర్వాత ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అక్కడికి. మిగతా నేను ఈ చెప్పిన జాగ్రత్తలన్నీ అంటే కరెక్ట్‌గా హార్ట్ మందులు వేసుకోవడం, బీపీ, షుగర్ అవన్నీ కంట్రోల్‌లో పెట్టుకోవడం, స్మోకింగ్ అలాంటివన్నీ మానేసి ఎక్సైజ్ అవన్నీ చేయడం వల్ల మాత్రమే మనం ఈ స్టంట్ ఏదైతే మనం చెప్పామో ఆ 90% 100 మందిలో వేసినప్పుడు 90 మందికి ఓపెన్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సుంటది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో, ఎందుకు తెల్లవారుజాములనే గుండెపోటు సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థాంక్స్.